నిన్న జరిగినటువంటి ఆకివీడు ఉండి నియోజకవర్గంలో ఆకివీడులో శ్రీరామనవమి సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆకివీడు పెద్దపేట దళితులపై చేసిన దౌర్జన్యకాండని మరి ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం ఖండిస్తూ ఉంది. ఇవాళ ఆకివీడు పెద్దపేట దళితుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా సుమారు 52 మందిని అక్రమంగా నిర్బంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలో పెడుతున్నట్టుగా మా దృష్టికి దళితులు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆకివీడులో జరుగుతున్నటువంటి సంఘటనలో ఈ దౌర్జన్యం దళితుల మీద జరుగుతున్న దౌర్జన్యం ఏదైతే ఉందో ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆకివీడు దళితులు పేటలో ఉన్నటువంటి క్రైస్తవులకి హిందువులకి మధ్యన గొడవని చాలామంది అంటే అది అనుకునే విధంగా కూటమి ప్రభుత్వం తనకున్నటువంటి అధికార బలాన్ని తనకున్నటువంటి మీడియాను ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని నిన్నటి నుంచి తీసుకెళ్తూ ఉంది. దీన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ఆకివీడులో సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అక్కడ ఉన్న హిందువులకు కానీ దళితులకు కానీ మధ్యన జరిగిన సమస్య కాదు. ఆకివీడులో ఉన్న హిందూ సోదరులకి దళితులకి ఏమైనా గొడవలు ఏమీ లేవు. ఇది కేవలం కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నాడో అతను వ్యక్తిగతంగా ఆకివీడు దళితుల మీద కక్ష కట్టి ఈ యొక్క సంఘటనకి మతపరమైన రంగు పులిమి దళిత క్రైస్తవులు లేదంటే దళితులు ఏదో హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే ఒక దుష్ప్రచారాన్ని తనకున్న అధికార బలం ఉపయోగించేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక విస్ఫూర్తమైన వాతావరణాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి చెప్పుకోవాలని అనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న శ్రీరామనవమి సందర్భంగా అన్ని చోట్ల కూడా హిందువులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క కార్యక్రమాలను చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నిన్న శ్రీరామనవమి సందర్భంగా జరగలేదు. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో కొన్ని వందల రామాలయాలు ఉన్నాయి. ఈ వందల రామాలయాల్లో ఎక్కడా కూడా హిందువులు ఎవరో కూడా శ్రీరామనవమి సందర్భంగా ఎక్కడా గొడవలు పడిన సందర్భంలో హిందువులు దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ఎటువంటి మతపరమైన ఘర్షణలు ఉండి నియోజకవర్గంలో శ్రీరామనవమి సందర్భంగా నిన్న ఎక్కడా జరగలేదు. కానీ ఒకే ఒక్క చోట మాత్రం ఎక్కడైతే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ వెళ్ళాడో అక్కడ మాత్రమే ఈ గొడవ ఎందుకు జరిగింది అనేది ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈయన నిజమైన హిందూ అయితే ఈ నిజమైన రామభక్తుడు అయితే ఈయన కూటమి నాయకుడు ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఈ నిజమైన రామభక్తుడు అయి ఉంటే గనక ఈయన నిన్న చేయాల్సిన పని ఏంటి? ఎక్కడైతే శ్రీరామనవమి బాగా జరుగుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులతో మమేకమై ఆ రోజు ఆ యొక్క సంతోషాన్ని ఈయన సెలబ్రేట్ చేసుకోవాలి. ఈయన ఏం చేశాడు? ఎక్కడైతే డిస్ప్యూట్ ఉందో ఎక్కడైతే అక్కడ అసలు ఎటువంటి గుడి లేదో అది పాడుపడిపోయిన గుడిలోకి వెళ్ళి ఈయన శ్రీరామనవమి చేస్తానని చెప్పి బయలుదేరాడు. వాస్తవానికి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అక్కడ పికెటింగ్ పెట్టింది. ఆ గుడి పాడుపడిపోయిన ఆ స్థలంలో పికెటింగ్ పెట్టింది. గత 15-20 రోజులుగా పికెటింగ్ నడుస్తుంది. అక్కడ ప్రభుత్వం పికెటింగ్ ఎందుకు పెట్టింది? అక్కడ ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, ఎవరో ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు అన్న ఉద్దేశంతోనే పికెటింగ్ పెట్టింది ప్రభుత్వం. మరి తన ప్రభుత్వం పికెటింగ్ పెట్టిన ప్లేస్లోకి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని అక్కడ పోలీసులు పెట్టిన ప్లేస్లోకి ఈ కూటమికి చెందినటువంటి డిప్యూటీ స్పీకర్ గారు కొన్ని వందల మందిని తీసుకుని దళితపేట మీద దౌర్జన్యానికి వెళ్తున్నట్టుగా నిన్న ఈయన బిహేవియర్ చేశాడు. ఒకవేళ నిజంగానే మీరు రావాల్సి ఉంటే నిన్న మిమ్మల్ని అక్కడికి ఎవరైనా రమ్మని పిలిచారా? మేము ఇక్కడ శ్రీరామనవమి చేస్తున్నాం, ఇక్కడ మీరు రండి అని చెప్పేసి దళితపేటలో ఉన్నటువంటి పెద్దలు కానీ అక్కడ ఉన్న సంగతులు కానీ మిమ్మల్ని రమ్మని ఏమైనా ఇన్వైట్ చేశారా? చేయలేదు. ఎవరో పిలవని దానికి నువ్వు పరిగెట్టుకుని ఎందుకు వెళ్ళావు ఆ ప్లేస్కి? కేవలం అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం, దీన్ని మత ఘర్షణల కింద మార్చడం, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడమే నీ యొక్క మోటివ్. అందుకోసమే నిన్న గుడి దగ్గరికి వెళ్ళాం. పైగా అక్కడ పాడుపడిపోయిన ప్లేసులో అక్కడ సరైన ఆదరణ లేని ప్లేసులో అక్కడ నువ్వు రాముల వారి కళ్యాణం ఏ విధంగా చేస్తావు? కనీసం ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి అధికారం మీ చేతిలో పెట్టుకుని ఏదైనా ఒక సమస్య వస్తే అక్కడ పెద్దలను కూర్చోబెట్టి స్థానిక నాయకులను కూర్చోబెట్టి అక్కడ సమస్య పరిష్కరించాల్సింది పోయి నువ్వు రోజు అక్కడ అదే పెద్ద ఇష్యూగా నువ్వు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసం క్రియేట్ చేయడం అనేది ఏ విధంగా తగునని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇక్కడ
అక్కడ దళిత సోదరులందరూ కూడా మరి ఆయన్ని ఎంతో గౌరవించి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఆ పేటలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఓట్లేసి ఆయనకి జేజేలు కొట్టడం జరిగింది. ఇవాళ ఎవరైతే తనకు ఓట్లేసి జేజేలు కొట్టారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఒకరిని ఇద్దరు రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించినట్లు కూడా మాకు వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇది ఏం జరుగుతుందనేది, ఏ పరిణామాలకు దారితీస్తుందనేది తెలియని పరిస్థితి కొనసాగుతోంది. పైగా నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవుల్ని హేళన చేసే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమైతున్నాయో మేకులకి క్రైస్తవులకి అవినాభావ సంబంధం ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి డిప్యూటీ స్పీకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి మేము ప్రశ్నిస్తా ఉన్నాము, ప్రభుత్వం కూడా ఇదే స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేస్తుందనే విషయాన్ని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాము. ఇది ఎంత హేళనకరమైన విషయం. ఆయన రోజు క్రైస్తవులను ఉద్దేశిస్తూ చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఇది క్రైస్తవులేదో వాళ్ళ మీదకి దాడి చేశారన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసి ఇది రాష్ట్రం అంతా కూడా మత ఘర్షణలు రేగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఆకివీడు దళితులకి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటది. ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టారో ఆ తప్పుడు కేసులన్నీ ఎత్తేయాలి. దళితపేటలోకి 80-90 మంది బయట ఉన్న జనం తీసుకుని ఈయన రౌడీయిజం దళితపేట మీద చేస్తే దళితుల మీద కేసులు కడతారో అక్కడ అసలు రాఘవరం ప్లేస్లోకి వచ్చిన 80 మంది మీద కానీ రఘురామకృష్ణరాజు గారి మీద కూడా ఎందుకు కేసులు కట్టలేదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.